నమస్కారం. ఈసారి ప్రతి నెలలాగే బీజామృతాన్ని అందరికీ ఇవ్వడం లేదు. ఈసారి ఓన్లీ 15 మెంబర్స్‌కి మాత్రమే ఇస్తున్నాము. అది కూడా సాధనలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము. ఎందుకంటే సాధన లేకుండా ఊరికే వచ్చి నాకు కూడా కావాలి ఇది నేను కూడా తీసుకుంటాను అని తీసుకొని దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారని విన్నాము. అది మిస్‌యూజ్ చేయడానికి కాదుంది. ఎందుకనంటే అది ఎంతో తపస్సుతో చేసిన బీజామృతం అది. సో అందుకని ఈసారి ఓన్లీ ఎవరైతే సప్తాహ చేశారో, ఎవరైతే బీజ సంస్కార చేశారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే కొంతమంది చాలా మూఢనమ్మకాలు పెట్టుకొని వస్తున్నారు. ఆ మూఢనమ్మకాలతో ఉన్నప్పుడు అది ససేమిరా పని చెయ్యదు అది. ఎందుకంటే చెప్పాను కదా, దాని వెనుక ఎంతో కృషి, ఎంతో తపస్సు, ఎంతో సాధన ఉంది. అది కూడా ఏంటంటే ఎంతో మంది గురువులు నేర్పించిన బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి, నేర్పించడం జరిగింది. దాన్ని ఎలా తయారు చేయాలి, ఏ సాధనతో, ఎంతసేపు సాధనతో చేయాలి, ఇవన్నీ నేర్పించడం జరిగింది. అలా తయారు చేయబడింది ఆ బీజామృతం అనేది. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. అది ఓవల్యూషన్ పీరియడ్ మాత్రమే తీసుకోవాలి. ఓవల్యూషన్కి ముందు ఒక 2 days, ఓవల్యూషన్ టైంలో, తర్వాత ఓవల్యూషన్ తర్వాత ఒక 2 days. అందుకని అది ఒక గాజు బాటిల్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఆ గాజు బాటిల్ ఎందుకు అనంటే ప్లాస్టిక్ బాటిల్స్ అవైతే కనుక ప్లాస్టిక్ చార్జ్ లాగా అవుతూ ఉంటుంది. అదే గాజు బాటిల్లో ఏదైతే ఎనర్జీతో చేసామో, ఏదైతే కాన్సక్రేట్ చేసినట్టు దాన్ని అంత పవిత్రంగా చేశామో అది బ్లెస్సింగ్స్ ఇన్ఫ్యూజ్డ్ అనమాట అదంతా కూడా. సో అలాగా చేయబడింది కాబట్టి అదే ఎనర్జీ నింపబడుతుంది దాంట్లో. అదే ఎనర్జీ క్యారీడ్ అవుతుంది మీకు. తర్వాత అది ఒకవేళ ఆ నెల ఓవల్యూషన్ పీరియడ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఓవల్యూషన్ పీరియడ్ వచ్చిన తర్వాతనే అది వాడండి. అండ్ ఆ కొంచెం పీరియడ్కి సరిపడా, ఇద్దరికి సరిపడానే ఆ చిన్న బాటిల్లో తయారు చేసి పెట్టాము. కాబట్టి మీరు ఎక్కువ అవుతుందేమో లేకపోతే అస్సలు మిగలదేమో అని అనుకోకండి. దాన్ని చాలా చిన్న తక్కువ క్వాంటిటీ వాడతాం, ఇంత స్పూన్ లాగా. తమలపాకులు కూడా లేత తమలపాకులు ఉండాలి. అది కూడా దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్ని పాటిస్తూనే మీరు ఆ బీజామృతాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముందే తమలపాకులు తెచ్చి పెట్టుకోండి, చాలా లేత తమలపాకులు. ఖచ్చితంగా మీరు నమ్మకంతో చేయండి.